అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది భయపడుతున్నారు కదా. ఆర్థికపరమైన ఇబ్బందులు మన జీవితాన్ని చాలా కలవరపరుస్తుంటే ఏం చేయాలో అర్థం కాక భయపడుతున్నాం. కొంతమంది అనారోగ్య పరిస్థితుల మధ్యన భయపడుతున్నారు. లేనిపోయిన నిందలన్నీ మా మీద పడుతున్నాయ్యా, వాటి నుంచి ఎట్లా బయటికి రావాలో మాకు అర్థం కాని పరిస్థితి మధ్యన మేము మిగిలిపోయామని వాటి కోసం ఆలోచించి భయపడుతున్నారు. ఈరోజు తినడానికి మన దగ్గర ఆహారం లేదే, ఈరోజు సంపాదించడానికి ఎలాంటి ఉద్యోగం మన దగ్గర లేదే, ఈరోజు కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టమైపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టపడుతున్నా కష్టానికి తగిన ప్రతిఫలం మన జీవితంలో రావట్లేదే. ఈరోజే ఎట్లా ఉందంటే రేపు మన జీవితం అంతా ఎట్లా ఉంటుంది, రేపు మన భవిష్యత్తు అంతా ఎట్లా ఉంటుందని ఆలోచించి చాలామంది భయపడుతున్నారే. ఈరోజు దేవుని పిల్లలను మీ అందరితో నా ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నారు. గుండెల మీద చేతులేసుకుని దైవజనుడిగా అనుభవంతో ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. మీరు భయపడకండి. ఎందుకంటే మనుషులు మిమ్మల్ని విడిచిపెట్టినా, మనుషులు మిమ్మల్ని తృణీకరించినా, అందరూ మళ్ళీ అనాథలుగా విడిచిపెట్టినా, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు తన ప్రజలను ఎన్నిటికీ విడిచిపెట్టే దేవుడు కాదైనా. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ మాట చదవగలిగితే, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడు నేనే. నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎవరైతే వీడి చూస్తున్నారో మీ అందరి బ్రతుకులు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రియ సంగమా, ప్రభు మనలో ధైర్యాన్ని నింపాలని ఆశపడుతున్నాడు. నీకు సహాయము చేయవాడు నేనే అని అన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే మనుషులందరూ మనకి సహాయం చేస్తారు అని మనం అనుకుంటాం, కానీ అది పచ్చి అబద్ధం. ఏ ఒక్కరూ మనకి సాయం చేయరు, ఏ ఒక్కరూ మనతో చివరిదాకా ప్రయాణించరు. అందరూ మనల్ని అనాథలుగానే విడిచిపెడతారు. ఈరోజు మన జీవితంలో భయం అంతా అదే కదా. అయ్యో, అందరూ నాకు ఉంటారనుకున్నానే, అందరూ నాకు సాయం చేస్తారనుకున్నానే, అందరూ చివరిదాకా నాతో ప్రయాణం చేస్తారనుకున్నానే, నా భర్త నన్ను విడిచిపెట్టాడే, నా భార్య నన్ను విడిచిపెట్టిందే, నిన్ను అల్లారుముద్దుగా పెంచుకున్న నా బిడ్డలు వయసు వచ్చిన తర్వాత నన్ను చూసుకుంటారనుకున్నాను, కానీ యవన ప్రాయంలో ఉన్నప్పుడే నన్ను వ్యతిరేకించేవారిగా, నా హృదయాన్ని గాయపరిచేవారిగా మార్చబడ్డారే, ఎవ్వరూ నాకు సాయం చేయలేకపోతున్నారని కలవరపు చేత ఎన్నో కుటుంబాలు గుండెలు బాదుకుని ఏడుస్తున్నాయి. ప్రియ సంగమ, ప్రభు వాక్యం అంటది కదా, నీకు సహాయము చేయవాడు నేనే. నీ దేవుడని యెహోవా మాత్రమే నీకు సహాయం చేయగలిగిన వాడు. ఆయన తన ప్రజలను ఉన్నతమైన సింహాసనంపైకి ఎక్కించగలిగిన దేవుడు. ఆయన భయపడకంటున్నాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు నాకైతే తెలియదు, కానీ నువ్వు ఒంటరిగా పడి ఏడుస్తున్నావు కదా, గుండెలు బాదుకుని కన్నీరు కారుస్తున్నావు కదా. శ్రమకాలం మధ్యన ఉన్నానయ్యా, ఇరుకిబ్బందుల మధ్యన ఉన్నానయ్యా, ఎవ్వరు ఆదుకోవడానికి లేరయ్యా, ఎవ్వరు నన్ను పైకి తీసుకొచ్చేవారు లేరయ్యా, నా భుజము తట్టి నడిపించేవారు ఎవరు లేరయ్యా. ఒక్క నమ్మకమైన భుజం తగిలినా ఆ భుజం మీద పడి ఏడుద్దాం అనుకుంటున్నాను, కానీ ఎక్కడ నమ్మకస్తులు దొరకట్లేదయ్యా. అన్ని వార్తలు దుర్వార్తలు అయిపోయాయి. ఏ స్థలంలో అడుగు పెడుతున్నా ఓటమి తప్ప మరి ఏది నా బ్రతుకులో రావట్లేదు. ఒక అడుగు ముందుకేద్దామంటే భయం, ఏదన్నా దాచుకుందామంటే భయం, ఏదన్నా ఖర్చు పెడదామంటే భయం, కుటుంబ పరిస్థితులని అతలకుతలమైపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయేమో అని భయం వేస్తుందయ్యా అని కలవరపడుతున్న నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నీకు ముందుగా నడిచే దేవుడు ఆయన. వాస్తవానికి చెప్పాలంటే దావీదు ఒక బాలుడే. ఇజ్రాయేలు సైన్యం అంతా గొల్యాతుని చూసి ఒక మూలను కూర్చున్నారు. గొల్యాతుని జయించలేక అందరూ కూర్చొని భయపడుతుంటే బాలుడైన దావీదు వీళ్ళు అంటాడు కదా, నేను జయిస్తాను. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను దూషించుట ఎలా అని రోషం కలిగిన ఒక మంచి భక్తిపరుడిగా ఆ బరిలోకి దిగడానికి ప్రయత్నం చేశాడు. వాస్తవానికి అందరూ ఏమనుకున్నా తెలుసా, ఒకవేళ మీరు నేను కూడా అక్కడే ఉండుంటే అసలు దావీదుకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ దావీదు బరిలోకి దిగుతాడు కానీ అతడు ప్రాణాలతో తిరిగి రాడేమో అని చాలామంది అనుకుని ఉండొచ్చు. కానీ వాస్తవానికి జరిగిన విషయం ఏంటి తెలుసా, దావీదు మాత్రమే ఆ బరిలో ప్రాణాలతో ఉన్నాడు. ధైర్యంగా అడుగు ముందుకేశాడు. ఎందుకంటే నా ప్రభు నాకు అన్యాయం చేయడు, నా ప్రభు నన్ను ఓడిపోనివ్వడు, నా ప్రభు నాకు బలమైన విజయాలు ఇస్తాడు. ఎవరికో భయపడేదేంటి, శోధన చూసి భయపడేదేంటి, అపాయాన్ని చూసి భయపడేదేంటి, నా ప్రభు నాకు ఘనమైన విజయాలు ఇస్తాడని ధైర్యంగా ఒక్కడుగు ముందుకేశాడు. నా ప్రభు సిగ్గుపరచలేదు. ప్రియ సంగమా, నా రెండు చేతులు జోడించి మాటలు మీతో పంచుకుంటున్నాను. ఆర్థికపరమైన ఇబ్బందులు నేను భయపడుతున్నాయా, బలహీనతలు నేను భయపడుతున్నాయా, కుటుంబ పరిస్థితులన్నీ నీ హృదయాన్ని కలవరపరుస్తున్నాయా, భయము చేత మనం నింపబడి రాత్రులు కూడా సరిగ్గా నిద్రపోవట్లేదు కదా. కొంతమంది భోజనాలు కూడా మానేసి అయ్యో నా బ్రతికేంటి ఇట్లా అయిపోయిందని కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నారా. ఈరోజు రెండు చేతులు జోడించి చెప్తున్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు. శోధన చూసి భయపడకండి. విజయాలు కలిగిన ప్రభు వైపు చూసి మాత్రమే మీరు అడుగులు ముందుకేయగలిగితే
ఎన్నడూ ఊహించలేని విజయాలు మీ బ్రతుకులో నా ప్రభు అనుగ్రహిస్తాడు. చాలామంది దావీదు చనిపోతాడేమో అనుకున్నారు, కానీ దావీదు విజయాన్ని సాధించాడు. కొంతమంది మీ బ్రతుకులను చూసినప్పుడు ఇంకైపోయిందండి వారి జీవితం, యథార్థంగా భక్తి చేస్తున్నారు, ప్రభు మందిరానికి వెళ్తున్నారు, వారి జీవితం అంతా ప్రభు సన్నిధికి దారపోశారు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తారండి, ఎప్పుడు చూసినా మందిరానికి వెళ్తారు, అయినా చూడండి వాడి కుటుంబాలు ఎట్లా ఉన్నాయని కొంతమంది వేలెత్తి చూపుతున్నారా? ఇలాంటి మాటలు వింటున్నప్పుడు నిజమేనేమో, నా బ్రతుకంతా కనుమరుగైపోద్దేమో అన్న ఆలోచన మీకుందా? కానీ కలవరపడకండి. మీరు ఆరాధిస్తున్న దేవుడు మిమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. భయాన్నంతా పక్కన పెట్టండి. ఏ శోధన వచ్చినా, ఎలాంటి అపాయాల మధ్యన ప్రయాణిస్తున్నా, ఎలాంటి నిరుత్సాహాల మధ్యన మీరు ప్రయాణిస్తున్నా, ఒక్కటి మాత్రం నమ్మండి, నా ప్రభు వీటన్నిటిని ఘనమైన సాక్ష్యాలుగా మారుస్తాడు. నాకు కలిగిన అపాయం అంతా రేపన్న రోజు ఘనమైన ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. ఇప్పుడు నాకు కలిగిన రోగం అంతా రేపు సజీవ సాక్ష్యంగా మార్చబడుతుంది. ఈరోజు నాకు కలిగిన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా రేపున ఆశీర్వాదాలకు పునాదులుగా నా ప్రభు మారుస్తాడని భయమును పక్కన పెట్టి మీరు ప్రభు వైపు చూడగలిగితే ఎన్నడూ ఊహించలేని అద్భుతాన్ని నా ప్రభు మీ బ్రతుకులో జరిగిస్తారు. క్యాన్సర్ అనే పదం నాకు వినబడిన తర్వాత నేను, మా కుటుంబాలు అందరం భయపడ్డాం. ఎందుకంటే డాక్టర్లు ఏమన్నా తెలుసా, మీ అబ్బాయికి ఎన్ని మందులు వేసినా, ఎంత వైద్యం జరిగించినా మీ అబ్బాయి బ్రతకడు, ఇంకా చేయి దాటిపోయాడు, వాడి శరీరానికి ఇంకా మందులు పట్టవు, ఒకవేళ మందులు ఎక్కించినా వాడి శరీరం తట్టుకోలేదు, మరణిస్తాడని అందరూ చేతులెత్తేశారు. కానీ అందరి మాటలు పక్కన పెట్టి మేము ప్రభు వైపు చూసాం. ఈరోజు గుండెలు చరుచుకొని ఒక మాట అయితే చెప్పగలను, నా ప్రభు మమ్మల్ని తలగా నియమించాడు కానీ తోకగా నియమించలేదు. వైద్యులందరూ ఆశ్చర్యపడే రీతిలో దేవుడు ఘనమైన రిపోర్ట్స్ని మాకు అనుగ్రహించాడు. ఉన్నతంగా ప్రభు సేవలు నిలబెట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. పడిపోయిన చోట దేవుడు నిలబెట్టాడు. కార్చాం, ఎంతో కన్నీరు కార్చాం, ఓడిపోయిన వారిగా ప్రపంచానికి కనిపించాం, మేము భయపడుతున్న వారిగా ప్రపంచానికి కనిపించాం. వాస్తవానికి చెప్పాలంటే మా హృదయమంతా కలవరం చేత నింపబడింది. మా బ్రతుకులన్నీ ముగించబడ్డాయని ప్రపంచం అనుకుంది. మా జీవితాలంతా అక్కడతో కనుమరుగైపోతాయని చాలామంది అనుకున్నారు. కానీ ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు ప్రారంభించాడు. ఎందుకో తెలుసా? మేము భయపడకుండా ప్రభు వైపు చూసి ఒక అడుగు ముందుకేసాం. ఎందుకంటే తన దాసులను విడిచిపెట్టే దేవుడు కాదు, భక్తిపరులను విడిచిపెట్టే దేవుడు కాదు. యథార్థంగా ప్రభా నువ్వు ఒక్కడ ఉన్నావన్న ధైర్యంతో బ్రతుకుతున్నానయ్యా. నా హృదయం అంతా నువ్వే ఉన్నావు ప్రభా, నా ఆలోచన అంతా నీవే ఉన్నావు ప్రభా. నాకు తెలిసి భయాలన్నింటినీ ఆశీర్వాదంగా మార్చగలవని నేను నమ్ముతున్నాను ప్రభా అని విశ్వాసంతో ఉన్న వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. నాకు తెలుసు మీలో చాలామంది ఉన్నతమైన ప్రార్థన పరులు ఉన్నారని, నాకు తెలుసు మీలో చాలామంది కన్నీటి పర్యాయాల మధ్యన నా ప్రభు ఉన్నాడని ప్రభు వైపు చూసి ధైర్యంగా బ్రతుకుతున్నారన్న సంగతి నాకు తెలుసు. మిమ్మల్ని సిగ్గుపరచడు. ఉద్యోగం లేని పరిస్థితులు మీరు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందుల మధ్యన మీరు ఉండొచ్చు, గర్భఫలం లేమి పరిస్థితులు మీరు ఉండొచ్చు, రకరకాల కుటుంబ సమస్యల మధ్యన మీరు ఉండొచ్చు. కానీ శోధన చూసి మీరు భయపడకండి, ధైర్యంగా అడుగులు ముందుకేయండి. వాటినే రేపు ఘనమైన సాక్ష్యాలుగా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.